కుమార్ చాలా గంభీరంగా ఫోర్స్గా చెప్తాడు పోలీస్ అంటే ఏంటి అని. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ అని చెప్తాడు. అంటే సినిమాల్లో అంత గొప్పగా చెప్పుకునే ఆ పోలీస్ ఇవాళ ఎందుకు నవ్వులు పాలవుతుంది. పోలీసులో కూడా ఇక ఐపీఎస్లు అంటే దానికి ఒక పవర్. ఇండియన్ పోలీస్ సర్వీస్ చాలా కష్టపడి ట్రైనింగ్ తీసుకుని ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, ఎంతో కమిట్మెంట్, ఎంతో డిసిప్లిన్. ఆ ఒంటి మీద ఉండే కాకి యూనిఫామ్ ఎంత కరుకుగా ఉంటుందో, స్టిఫ్గా, అంత స్టిఫ్గా అది వేసేదే అందుకు. అంత క్రమశిక్షణ, అంత కఠినంగా, అంత కరుకుగా ఉండాలనే ఉద్దేశంతోనే అది వేసి పంపిస్తారు. ఇక్కడికి వచ్చి అది తీసేసి కొన్నాళ్ళు అయ్యాక పొల్యూట్ అయిపోయి కలుషితమైపోయి, కొందరు, అందరు కాదు, కలుషితమైపోయి కాకి యూనిఫామ్ తీసేసి ఏదో ఒక పార్టీ జెండాలనే బట్టలుగా కుట్టించుకుని అది జపం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూస్తున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి హయాంలో గడిచిన 5 ఏళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఎన్ని తప్పులు చేశారనేది ఇక బయటపడతాయి ఒక్కొక్కటి. ఇప్పుడే కౌంటింగ్ మొదలైంది, ఆ కౌంటింగ్ నడుస్తూ ఉంటుంది. అది కానీ కోర్టులో జడ్జి గారు మందలించడాలు, ఉదయం నుంచి సాయంత్రం దాకా కోర్టులో నిలబెట్టడాలు, ఒక తప్పు సెక్షన్ రాసి కేసు పెట్టినందుకు ఆ సెక్షన్ చదివించడం కోర్టులో అందరి ముందు. డీజీపీ ర్యాంక్, డీజీపీని అప్పుడు. అంటే ఎందుకు అంతగా దిగజారిపోయి, అంతగా ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక బానిసత్వపు పోకడలోకి ఎందుకు పోవాల్సి వచ్చింది? రాజకీయ పార్టీకి, ఒక అధికార పార్టీకి, పొలిటికల్ బాసులకి చెంచాగిరి చేయాల్సిన అవసరం లేదు. మంచి పని అయితే బియాండ్ ది వే కొంత రిస్క్ తీసుకున్నా పర్లేదు. మనం అవునన్నా కాదన్నా కొన్ని ఎన్కౌంటర్లు అవి బూటకపు ఎన్కౌంటర్లే, నో డౌట్. కానీ ఆ బూటకపు ఎన్కౌంటర్ల వెనుక ఒక న్యాయం దాగుంది. నేను నక్సలైట్ల ఎన్కౌంటర్ గురించి మాట్లాడడంలా, మళ్ళీ దాన్ని ఎవరన్నా ట్విస్ట్ చేసే అవకాశం ఉంది. కొన్ని రేపు ఇన్సిడెంట్స్లో కానీ, లేకపోతే కొన్ని స్మగ్లింగ్ ఘటనల్లో కానీ, ఇంకా కొన్ని ఇటువంటి వాటిల్లో పోలీసులు దొరికినా కూడా చంపేసిన సందర్భాలు ఉన్నాయి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మనం వాళ్ళు అవునన్నా కాదన్నా, మనం అవునన్నా కాదా అందరికీ తెలిసిన వాస్తవమే. అవి చేసినప్పుడు పోలీసులు హీరోలు అయ్యారు. అది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమే ఎన్కౌంటర్ అని తెలిసినప్పటికీ అది అంతకంటే న్యాయం లేదు. ఇంకా ఇన్స్టంట్ జస్టిస్ అనేది దొరకదు. ఉదాహరణకి హైదరాబాదులో దిశ హత్యాచారం, అత్యంత హేయమైన ఘటన. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసిన ఘటన. 24 అవర్స్లో వాళ్ళు చచ్చిపోయారు ఎన్కౌంటర్లో. అది పోలీసులు వాళ్ళు తీసుకెళ్తుంటే పారిపోతుంటే కాల్పులు జరిగినాయని చెప్పారు. సరే, ఏదైనా నేను ఇప్పుడు వాళ్ళని దోషులుగా ఏదో నిలబెట్టాలని కాదు, కానీ వాళ్ళు హీరోలుగా జనం మధ్యలో నిలిచిపోయారు. అందుకే పూల వర్షం కురిసింది వాళ్ళ మీద. సరే, అది కేసు అయింది. హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఆ కేసుని డీల్ చేస్తున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు అంత డీటెయిల్కి పోవాల్సలేదు. కానీ అంటే కొన్ని మంచి, ఇది సమాజానికి అవసరం, లేకపోతే ఈ చెడుని ఇక్కడ